టాక్సిక్ గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుతూ ఉంది. తెలుగు సోషల్ మీడియాలో అయితే కుప్పలు తెప్పలుగా రకరకాలుగా ఉంది మాస్టారు అనే రియాక్షన్సే చూస్తూ ఉన్నాం కదా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్. నేను ఈ సినిమా గురించి మాట్లాడట్లా, ఆ రివ్యూ గురించి మాట్లాడట్లా. ఆ సినిమా విషయంలో జనాన్ని ప్రభుత్వాలు ఎంత టాక్సిక్గా హ్యాండిల్ చేసినాయి అనే విషయం గురించి మాట్లాడబోతున్నా. మీకు అసలు సంగతి అర్థమైతే కనుక షాక్ అవుతారేమో కూడా. పైగా మనం ఇంత తేరగా దొరికామా వీళ్ళకి, సినిమా వాళ్ళకైనా కానీ ప్రభుత్వాలకైనా కానీ రాజకీయానికైనా కానీ అని అనిపించక మాంద మనకి. మన దగ్గర మాత్రమే ఉన్న ఆ టాక్సిక్ కండిషన్ ఏంటో చెక్ చేద్దాం రండి. ఆధారాలు, లాజిక్, సబ్స్టెన్స్ వారీగానే ఈ ఆర్గ్యుమెంట్ ఉండబోతోంది. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. టాక్సిక్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కేజీఎఫ్ తర్వాత యాష్ అనే హీరో యాక్ట్ చేసిన మూవీ. అఫ్కోర్స్ కేజీఎఫ్ చాలామందికి నచ్చుతుంది, నాకు కూడా ఇష్టమే ఒక రకంగా. హీరో కంటే కూడా హీరో మదర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ మదర్ క్యారెక్టర్కి ఒక్కడవైపో అంటా ఉంది కదా ఆమె, ఆ టెండెన్సీకి నేను ఫ్యాన్ని. నాకేమీ పర్సనల్గా యాష్ మీద కానీ టాక్సిక్ మీద కానీ వ్యతిరేకత ఏమీ లేదు. కానీ టాక్సిక్ విషయంలో ఎంత టాక్సిటీ ఉందో తెలుగు రాష్ట్రాల్లో, మన రాజకీయాల్లో, అధికారంలో అనే విషయం బయటపడింది. ఎలాగో తెలుసా? టాక్సిక్ హీరో యాష్ కన్నడిగా, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మలయాళీ, తమిళ సినిమాల్లో కూడా యాక్ట్ చేసి ఉంటారు, సౌత్ ఇండియన్. కానీ వాళ్ళ సొంత రాష్ట్రాల్లో కేరళలో కానీ కర్ణాటకలో కానీ టాక్సిక్కి టికెట్ రేట్లు పెంచాలా తెలుసా? అసలు ఆ మాటకొస్తే ఈ భూప్రపంచం మీద టాక్సిక్ కోసం టికెట్ రేట్లు పెంచిన ఏకైక ప్రాంతాలు, రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ. వా, చూసారా? మీకు తెలుసా ఈ విషయం? ఎందుకని అలా పెంచారు? అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే నేను ఒక క్లిప్ చూపిస్తాను మీకు, చూడండి. And I know you will do a great job. Thank you. మల్లారెడ్డి క్యాంపస్లో ఈవెంట్ పెట్టినప్పుడు యాష్ మాట్లాడుతూ ఉన్నారు కదా, దిల్ రాజు గారు మీరు లేకపోతే ఇదంతా జరగదు అని. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. దిల్ రాజు టాక్సిక్ రైట్స్ తీసుకున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. 110 కోట్లు 120 కోట్లు పెట్టి కొన్నారట. ఆ సొమ్ము రికవర్ చేసుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణలో సీఎం రేవంత్ అయినా, ఏపీలో కూటమైనా కానీ ఆయనకి సన్నిహితులే కాబట్టి ఆయన పలుకుబడితో పెంచుకోగలిగారు. అంటే టాక్సిక్ కోసం మినహాయింపులు ఇచ్చిన ఏకైక రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే. పైగా టికెట్ రేట్లు పెంచే సంస్కృతి ఎక్కడా లేదు. ఇంతకుముందు మనం వెరీ రీసెంట్గా మాట్లాడుకున్నాం తెలుగు రాష్ట్రాలని, తెలుగు హీరోల రికార్డుల్ని చూసి ఇండియా ఏమంటుంది అని. ఇదిగో ఈ స్టోరీలో అందులో డీటెయిల్స్ అన్నీ చెప్పా. అధికారంలో ఉండి, క్యాబినెట్లో భాగంగా ఉండి పవన్ కళ్యాణ్ సినిమాలకి రేట్లు పెంచుకోవటం కరెక్టేనా అని కూడా ఇదిగో చాలా మ్యాగజైన్స్ ఇలా రాసినాయి అని అందులో చూపించుంటా. ప్రతిదానికి ఒక ఆధారం ఉంది, లాజిక్ ఉంది కదా. ఎగైన్ ఇప్పుడు మన హీరోలు కాకపోయినా, ఇక్కడ మేకర్స్ కాకపోయినా కానీ ఇలా రేట్లు పెంచడం అంటే ప్రభుత్వాలు ఎంత గ్రాంటెడ్కి తీసుకుంటున్నాయి అన్నట్టు. పైగా చూడండి, ఇవాళ ఈనాడు టాప్లో రాసింది చూసారా, అన్ని రేట్లు పెరిగిపోయినాయిట. రేట్లు పెరిగినాయి అంటే పెరుగుతున్నాయని పేపర్లో రాశారు కదా అని ఇంకా పెంచుతారు. సహజంగా ఇప్పుడు జరిగేదే అది. అంతే తప్ప రేట్లను కంటైన్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలి, ఏం చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు ఎప్పుడు ఇలాంటి పత్రికలు రాయవు. పైగా టికెట్ రేట్లు పెంచుతున్నారు అంటే రాజకీయంగా ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఎవరు చూడమన్నారు మిమ్మల్ని, చూడకండి అని ఆ రాజకీయాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు భుజాన వేసుకుంటూ ఉంటారు. దానికి సమాధానం ఏంటో తెలుసా? సినిమా అనేది ఒక బలహీనత, ఎంటర్టైన్మెంట్. ఆ బలహీనతను ఆసరాగా చేసి దోచుకోవటం అంటే సిగరెట్లో, గుట్కా ప్యాకెట్లో అమ్మినట్టు. కొనకండి అని చెప్తామా? అమ్మకాల మీద రిస్ట్రిక్షన్స్ పెడతామా? ఆ రెండింటి విషయంలో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం కదా, మరి సినిమాకి ఎందుకు ఉండదు రిస్ట్రిక్షను? ఇది లాజిక్ నెంబర్ 1. రెండోది, ఖర్చు ఎక్కువైపోయింది కాబట్టి టికెట్ రేట్లు పెంచడం సమంజసమే అని చాలామంది మాట్లాడుంటారు. ఆఖరికి టికెట్ రేట్లు కంటైన్ చేయాలి అని ఆర్గ్యూ చేసిన నాటి సీఎం జగన్ కూడా భారీ టెక్నాలజీతో, భారీ ఇన్నోవేషన్తో దే షుడ్ బి ట్రీటెడ్ సెపరేట్లీ. భారీ బడ్జెట్ ఉంటే కనుక టికెట్ రేట్లు పెంచవచ్చు అని చెప్తున్నారు చూసారా. ఆ లాజిక్ కరెక్టేనా? ఎందుకు అడుగుతున్నా ఈ మాట? ఒకటి, మీరు ఖర్చులు పెరిగినాయి అని రైతులకి మద్దతు ధరలు ఎప్పుడన్నా పెంచారండి? అలా ఎందుకు అడుగుతున్నాం? 2 లాజిక్లు ఉన్నాయి. మొదటి చూద్దాం, సినిమాలకి సంబంధించి. ఏ సినిమా మేకింగ్ అయినా సరే, మేకర్స్ ఎవరైనా సరే హీరో స్టామినాని బట్టి, వసూళ్ల క్యాలిబర్ని బట్టి, ప్రీవియస్ ట్రాక్ రికార్డుని బట్టి, మార్కెట్ని బట్టి కదా ఖర్చు పెట్టాలి. అలా కాకుండా కథ డిమాండ్ చేసిందనో, లేకపోతే మేము గ్రాఫిక్స్ పెట్టి బాగా చూపిస్తున్నాము అనో సాకుతో బడ్జెట్ పెరిగిపోయింది అని చెప్పి ప్రభుత్వాలతో ఏదో రకంగా రేట్లు పెంచారనుకోండి, అది కరెక్టేనా? మేకర్స్ చేసిన ఖర్చుకి జనం ఎందుకండి బాధ్యత వహించాలి? ఈ మధ్యకాలంలో 2-3 సినిమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. వెరీ లేటెస్ట్గా ఇరుముడి టికెట్ రేట్లు పెంచారా? లేదు కదా. కానీ
రోజున్నరలోనే గట్టిగా 2 రోజులు కాకుండానే బ్రేకింగ్లోకి వచ్చింది ఆ సినిమా అంటున్నారు కదా. పైగా ఎమోషన్తో, ఫాదర్ డాటర్ రిలేషన్తో బ్రహ్మాండంగా అందరూ కనెక్ట్ అవుతా ఉన్నారు. అసలు అప్పుడెప్పుడో 25-30 సంవత్సరాల కిందట అయ్యప్ప పందిళ్ళలో కనిపించినట్టుగా ఆ ఊపు ఉత్సాహం కనపడతా ఉంది కదా. మరి రేట్లు పెంచుంటే గనక ఇంత పాజిటివిటీ ఫీల్ వచ్చేదా? అంతెందుకు, ఆ మధ్యన మా ఇంటి బంగారం అని ఒక సినిమా వచ్చింది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్ మూవీ, బాగుందనో గొప్పనో చెప్పట్లా నేను. ఆ సినిమాకి కూడా పెంచలా. పైగా అందులో పేరు మోసిన హీరో లేరు, హీరోయిన్ సమంతే హీరో అందులో. అయినా సరే ఆ సినిమా 100 కోట్లు వసూలు చేసిందంటే టికెట్ల రేట్లు పెంచా? కాదు కదా, జనానికి నచ్చింది, చూడాలనుకున్నారు, వచ్చినాయి డబ్బులు. ఏదో దొంగను పట్టుకొని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. అంతెందుకు, మన భాష కాదు, డీసీ అనే సినిమా వచ్చింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అందులో హీరోగా చేశారు ఫస్ట్ టైం. పెద్దగా పబ్లిసిటీ కూడా లేదు. కీటాక్స్లో మనం మాట్లాడుకున్నాం ఇలా స్టోరీ చూపించి. ఆ సినిమా కూడా 100 కోట్లు వసూలు చేసింది. నా ప్రాణం పోవడానికి ముందు నీ ప్రాణం పోనివ్వను. అంటే దమ్ముంటే, కంటెంట్ ఉంటే, జనం కనెక్ట్ అయితే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. అలా కాకుండా జనం నెత్తిన రుద్ది మేకర్స్ ఖర్చు అయింది కాబట్టి మీరు భరించాలి అనడం కరెక్టేనా? ఇందాక నేను చూపించినట్టు పప్పు ఉప్పు ధరల దగ్గర నుంచి సినిమా వరకు అన్నిటికీ పెరిగిపోతాయి ధరలు. రిస్పైట్, ఉపశమనం ఏమీ ఇవ్వదు ప్రభుత్వాలు ధరల విషయంలో. పైగా ఆ ధరలకు తోడు ఇది కూడా భరించండి అని జనం నెత్తిన తోసే టెండెన్సీ కదా. మరి ప్రోడక్ట్ గిట్టుబాటు అవ్వట్లేదు అని సినిమా ధరలు పెంచుతామంటున్నారు కదా, రైతులకు ఎందుకు పెంచరండి? కేంద్రం నిర్ణయిస్తున్న మద్దతు ధర అంతే మీ కర్మ అని రైతులను ఎందుకు వదిలేస్తున్నారు? మామిడైనా, వరి అయినా, పొగాకైనా, ఏ పంట అయినా కానీ రైతులు గిట్టుబాటు ధర లేక 2 రాష్ట్రాల్లోనూ అల్లాడిపోవటమే కదా. ఖర్చులు పెరిగిపోయినాయి అని సినిమా మేకర్ల కోసం పెంచినట్టుగా మిర్చి ధరలు పెంచామని కానీ, అరటి ధరలు పెంచామని కానీ, కొనకపోతే మేమే కొని డిస్ట్రిబ్యూట్ చేస్తాము మధ్యాహ్న భోజనం పథకంతో కలిపి అరటి లాంటివి అని చెప్పడం కానీ ఎక్కడన్నా చూసి ఉంటామా? లేదు కదా. మరి మేకర్స్ ఖర్చుల మీద అంత కన్సర్న్ ఉన్నప్పుడు రైతుల మీద కూడా ఉండాలి కదా. అక్కడ ఎందుకుంది, ఇక్కడ ఎందుకు లేదు? సినిమాల్లో ఎందుకుంది, రైతుల విషయంలో ఎందుకు లేదు? ఇది కదా క్వశ్చన్. పైగా సొంత రాష్ట్రంలో వాళ్ళే పెంచినప్పుడు తెలుగు రాష్ట్రాలు పెంచుతున్నాయంటే జనం విచక్షణ మీద, మైండ్ సెట్ మీద ప్రభుత్వాలకి, రాజకీయానికి ఎలాంటి కన్సిడరేషన్ ఉంది, ఎలాగ మనల్ని గ్రాంటెడ్కి తీసుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? మీరు చెప్పండి లాజిక్. ఖర్చులు పెరిగితే టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ అయితే మద్దతు ధరలు పెంచండి, రైతులు రోడ్ల మీద పారబోసుకునే, గొడవ చేసి గుండెలు బాదుకునే పరిస్థితులు లేకుండా చేయండి అని జనం వైపు నుంచి రెస్పాన్స్ వస్తేనే కదా. ఏ ధరలు పెరిగినా సరే జనం రియాక్ట్ అవుతారు అనే ఆలోచన ఉంటే గనక ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని జనం నెత్తిని రుద్దుతాయా? చూడకండి అనే వాళ్ళకి నేను ఆల్రెడీ సమాధానం చెప్పేశా. సిగరెట్లు, గుట్కాలు కాల్చకండి అన్నట్ల రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, అమ్మితే కేసులు కడుతున్నారు చాలా చోట్ల. అదే ఫార్ములా సినిమా కూడా. సిగరెట్ లాంటి బలహీనతే కదా, సినిమా విషయంలో ఎందుకు లేదు ఆ ఫార్ములా? సమాధానం చెప్పండి, ఆలోచించాలా వద్దా? దిస్ ఈజ్ కీ టాక్స్.